హాయ్ అండి. థర్స్‌డే మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. ఈరోజు థర్స్‌డే కదా! అయితే ఈరోజు ఏం కర్రీ ప్రిపేర్ చేశాననేది చూపిస్తాను. మార్నింగ్ లేవగానే నేనైతే చారు పెట్టేశాను. ఇంకో పక్కన రైస్ కూడా కడిగేసి రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు నేను ఎలా చారు పెడతాననేది చెప్తాను. ఏమనుకోకండి. ఎందుకంటే చాలామంది మామూలు చింతపండు పులుపు వేసేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా మరిగాక తాలింపు పెట్టేస్తారు. అలా కన్నా చింతపండు పులుపు మనకి ఎంత కావాలని తీసుకుని వాటర్ కూడా వేసేసి అందులోనే ఒక ఆనియన్, అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత అది మరిగాక జీలకర్ర, వాము, కొంచెం మెంతులు, పోపులు, ఒక 5 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక ఎండుమిరపకాయ, అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పోపు తాలింపు పెట్టేసేయండి. ఇలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో ఏమీ లేక ఈరోజైతే ఎన్నెత్తల కర్రీ అయితే వండేసాను అనమాట. చారు మరిగేలోపు అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వార్చేసాను. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. పాలు మరగబెట్టాను. ఇంక కాఫీ చేసుకొని తాగడమే మా ఆయన నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.